దేవుడు ఆ రోజుల్లో ఆయన విశ్వం చేసినట్లు మనం చూస్తాము. అది ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సృష్టిలో మొట్టమొదటిగా ఆయన మొట్టమొదటి దినము వెలుగు చేశాడు. రెండవ రోజు ఆకాశాన్ని చేశాడు. మూడో రోజు భూమియు సముద్రంను మొలకలు చేశాడు. నాలుగో రోజు సూర్య చంద్ర నక్షత్రాలు చేశాడు. ఐదో రోజు చేపలు పక్షులు చేశాడు. ఆరో రోజు జంతువులు మరియు మనిషి. ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఆయన మాట చేత సమస్తాన్ని చేసినట్టు చూస్తున్నాం. వెలుగు కలుగును కాకంటే వెలుగైంది. ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన. కాబట్టి ఆయన ఆ రోజుల్లో విశ్వాన్ని చేసినట్లు మనం ఆ రోజుల్లో చేసినట్లు మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆయన మాటల్లో వివరించలేమండి. ఆయన్ని వివరించలేం, వర్ణించలేం. దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఆయన సృష్టి గురించి మనం తెలుసుకోవాలని దేవుని కోరుతున్నాం.